హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ నేను 3వ వారం కాకుండా 4వ వారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. 3వ వారం మాకు ఇంట్లో రిలేటివ్స్ చనిపోవటం వల్ల నేను అస్సలు చేసుకోలేకపోయాను. సో దట్ ఇక 4వ వారమైనా చేసుకుందామని 4వ వారం పూజకు అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నా. అయితే మా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా కొంతమంది కామెంట్స్లో నాకు క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, వాటికి కూడా రిప్లై ఇస్తాను. అయితే మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే వేకువజామున అంటే తెల్లవారక ముందే మనము పూజకు అన్ని ఏర్పాట్లు అనేది చేసుకోవాలి. నైట్ అయితే అన్ని ప్రిపరేషన్స్ అనేది చేసుకున్నా. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచేసి చక్కగా పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ ముందుగానే చేసేసుకున్నాను. కాబట్టి గబగబ వంటకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూనే గడపమను పూజించేసుకొనేసి అలానే చక్కగా ఇంట్లో ఈశాన్య మూలన పీఠంను ఏర్పాటు చేసుకోవటానికి పసుపుతోటి చక్కగా అలికి ముగ్గును ఏర్పాటు చేసుకునేసి పీఠంను అయితే చక్కగా పసుపు పూసేసి పసుపు పూసిన పీఠం మీద చక్కగా ఒక వస్త్రంను ఏర్పాటు చేసుకునేసి 3 గుప్పెళ్ళ బియ్యంను ఏర్పాటు చేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా మంది వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నారు, కానీ వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా మనకు ఉండవలసింది అమ్మవారి చిత్రపటం, అలానే కలిశం ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. అమ్మవారిని ఎంత అందంగా మనం అలంకరించి ఏర్పాటు చేసుకున్న అమ్మవారి చిత్రపటాన్ని తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతంలో ఏర్పాటు చేసుకునేసి మనం పూజ చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారి చిత్రపటం లేకుండా మనం పూజ చేసుకుంటే పూజ చేసిన ఫలితం అనేది మనకు దక్కదు. సో దట్ ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకునేసి నెక్స్ట్ వీక్ ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో వాడు చేసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ అమావాస్య శుక్రవారంతో వచ్చేస్తుంది కదా, అయితే చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఈ అమావాస్య కూడా మనకు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారంలోకి వస్తుంది. కాబట్టి మీరు నిరభ్యంతరం శ్రావణ శుక్రవారం 5వ వారం మీరు వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చు. అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా పూజను ఆచరిస్తాం. ఈ విషయం మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఎటువంటి సందేహం లేకుండా వరలక్ష్మి వ్రతాన్ని 4 వారాలు ఎవరైతే చేసుకోలేకపోయారో 5వ వారం నిరభ్యంతరంగా చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. పసుపు గణపతిని కూడా చక్కగా ఏర్పాటు చేసుకున్నా. నేను తీసుకుండే కాసుకు చక్కగా గౌరీ అమ్మవారి రూపును అయితే ఏర్పాటు చేసుకునేసి పసుపు గణపతిని అలానే గౌరీ అమ్మవారిని ఇరువురిని ఏర్పాటు చేసుకున్నా. పూజకు ఎక్కువగా ఇలా పెద్ద పెద్ద పూజలు ఉన్నప్పుడు నేను పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని ఒకటేసారి తెచ్చి పెట్టేసుకుంటాను. ఇలా పక్కన పెట్టుకునేసి ఇమీడియట్గా బుక్లో మనకు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా పూజ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటాను. మనం పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా కింద ఒక పీఠంను కానీ లేకపోతే ఆసనంగా మనం కూర్చోవటం కోసం ఒక చాపను కానీ ఏర్పాటు చేసుకునేసి పూజకు అనేది కూర్చోవాలి. అమ్మవారికి ఈరోజు మొత్తం 9 రకాల నైవేద్యాలు అయితే చేశాను. ఏమేం చేశాను ఏంటి అనేది షార్ట్ వీడియోస్లలో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నానని, కానీ నెంబర్ ఆఫ్ కామెంట్స్ పసుపు కొమ్ముని ఏం చేస్తారు, కలిశానికి వేసిన పసుపు కొమ్ముని ఏం చేయాలి అని నెంబర్ ఆఫ్ కామెంట్స్ ఎవ్రీడే కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. దీనికి ఒక షార్ట్ వీడియో చేసినా కానీ చాలామంది ఏంటంటే షార్ట్ వీడియోని చూడకుండా అందరూ రిప్లైగా నన్ను మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. సో ఈ వీడియోలో కూడా నేను మీకు అందరికీ సమాధానం ఇస్తాను. ఆ పసుపు కొమ్మును మీరు పౌడర్ చేసేసుకునేసి చక్కగా ఫేస్కు డైలీ అప్లై చేసుకునేసి స్నానం చేయండి. లేకపోతే ఆ పసుపు కొమ్మును మంగళసూత్రానికి వేసుకోవటానికి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవటానికి హంగు ఆర్భాటం ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఇలా అయితే నేనైతే పూజ చేసుకుంటాను. నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. లాస్ట్గా నేను చాలా ఇయర్స్ నుంచి పూజ చేస్తూ ఉంటే చాలా హడావిడి పడిపోయి చాలా టెన్షన్ తోటి పూజ చేసుకుంటే దాన్ని, కానీ ఈ సంవత్సరం చాలా ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేకుండా చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. అంతేకాకుండా వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు నుంచి పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటాం, కానీ నేను అలా పూజకు ఎటువంటి ఏర్పాట్లు చేసుకోకపోయినా కానీ ముందు రోజు సాయంత్రం 6 గంటలకు బయటికి వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లన్నింటినీ తెచ్చుకున్నాను. పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకునేసి తర్వాత రోజు ఉదయాన్నే చక్కగా ఇలా అయితే అమ్మవారిని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకున్నాను. నేను అమ్మవారికి శారీ డ్రాపింగ్ అనేది ముందు రోజే చేసేసుకుంటాను. అలా ముందు రోజు చేసేసుకోవటం వల్ల నాకు కరెక్ట్గా ఆ రోజుటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూజకు అనేది అన్ని ఏర్పాట్లు చేసుకోగలుగుతాను. అమ్మవారికి కట్టించిన చీర కొత్తది మాత్రమే అమ్మవారికి కట్టిస్తాను. అలానే తాంబూలంలో పెడతాను కదా, ఈ తాంబూలంలో వస్తువులను మా ఇంట్లో పెద్ద ఆవిడ అయినా మా అమ్మమ్మకైతే ఈ తాంబూలాన్ని ఇచ్చేసుకోవటం కోసం అమ్మవారికి తాంబూలాన్ని అయితే ఇస్తాను. మొదటి తాంబూలం ఆమెకి ఇచ్చాక నెక్స్ట్ మిగతా తాంబూలాలన్నీ వేరే వారికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటాం వాళ్ళందరికీ ఇస్తాను. వరలక్ష్మి వ్రతంలో బుక్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేషుని పూజ ఉంటుంది. గణేషుని పూజ నుంచి
ప్రారంభమై మిగతా పూజలు కలశ పూజ ఉంటుంది. అలానే వరలక్ష్మి వ్రతంలో అతంగ పూజ అని ఉంటుంది. అతంగ పూజ చేసుకునేసి అష్టోత్తర శతనామావళి ఉంటుంది. అష్టోత్తర శతనామావళి చదువుకున్న తర్వాత చక్కగా తోర పూజ ఉంటుంది. తోర పూజను కూడా చేసుకొనేసి ఆ తర్వాత వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం అనేది ఉంటుంది. ఆ కథ కూడా మొత్తాన్ని చదువుకొనేసి పూజనైతే చేసుకుంటాను. వరలక్ష్మి వ్రతం బుక్ మీరు కనుక చూసినట్లయితే ఆ బుక్లో A to Z కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉంటుంది. సో అందులో చూసుకుంటూ చక్కగా మీరు పూజ అయితే చేసుకోవచ్చు. మీరు తాంబూలంకి ఎంతమందిని పిలుచుకునేసి ఎంతమందికి తాంబూలం ఇవ్వాలి అంటే అంతమందికి తాంబూలం ఇవ్వచ్చు. మన ఛానల్లో తాంబూలం ఎలా ఇవ్వాలి, వాయనం ఎలా ఇవ్వాలి, అలానే పూజ ఎలా చేసుకోవాలి అనే కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఉంది. ఒకసారి మీకు నచ్చితే విజిట్ చేయండి. రమాయే నమః ద్వితీయ గ్రంథి పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథి పూజయామి, విశ్వజనన్యే నమః చతుర్థి గ్రంథి పూజయామి, మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథి పూజయామి, క్షీరాద్రి తనయే నమః अष्टमी ग्रंथि पूजयामि, विश्वसाक्षिण्ये नमः सप्तमी ग्रंथि पूजयामि, चंद्र सहोदर्ये नमः अष्टम ग्रंथि पूजयामि, विश्वसाक्षिण्ये नमः सप्तमी ग्रंथि पूजयामि, चंद्र सहोदर्ये नमः अष्टम ग्रंथि पूजयामि, श्री वरलक्ष्मी देवीते नमः నవమ గ్రంథి పూజయామి. ఇలా వ్రతాలు చేసేటప్పుడు ఎక్కువ ప్రసాదాలు చేస్తూ ఉంటాం కాబట్టి పూజ చేసుకోవటానికి కూడా నాకు 11:30 అయితే అయ్యింది. 11:30కి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయి తాంబూలాలు కూడా 12 o'clock ఇచ్చేసా. నిన్న ఆగస్ట్ 15th కదా, ఆగస్ట్ 15th కాబట్టి పిల్లలను మార్నింగే పిల్లలను స్కూల్కి పంపించేశాను కాబట్టి పిల్లల హడావిడి ఏమీ లేదు. చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను.